వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుట్టి కోసం చిట్టి వంటలు. పాలు లీటరు మనం పోపించుకోవాల్సిన పని లేదు. మండలం లెవెల్స్లో మనకేంటంటే పాలు పల్లెటూరు నుంచి తీసుకొచ్చి అదే పనిగా అమ్ముతుంటారు. లీటర్ 65 రూపాయలు. ఇదిగోండి. ఇది వచ్చేసి మెంతికూర 10 రూపాయలు కట్ట. చుక్కకూర మాత్రం 15 రూపాయలు పెద్ద కట్ట. కొత్తిమీర పండగ సీజన్ కదన్న ఎక్కువ రేట్ ఏం లేదు, 20 రూపీస్కే. చూడండి ఎంత పెద్ద కట్టించాడు, ఫ్రెష్ది. పైగా కరేపాకు మాత్రం 10 రూపీస్కి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఇంక ఇంతే. మామూలుగా అయితే చిన్నగా ఒక 10 రెమ్మలు తీసి కట్టి ఇస్తుంటారు 5 రూపాయలకు. దానికంటే ఇది బెటర్ అని ఇట్లా విడిగా తీసుకున్నా. ఇది వచ్చేసి కొండ కరేపాకు, మామూలుది అనుకున్నా కాదు. ఇదిగోండి అని చెప్పాడు, కొండ కరేపాకు అంట. ఇది ఈ విధంగా, అందుకే ఆకులు చిన్నగా ఉన్నాయి, మనకు పెద్దగా ఉండవు. చూడండి కొండ కరేపాకు. ఇది వచ్చేసి మామూలు గోంగూర, పట్నం గోంగూర. పొడుగు ఆకులు ఉండేది పట్నం గోంగూర అంటారు. ఇది మామూలు గోంగూర. కట్ట కూడా బాగానే ఉంది. రేటు కూడా 15 రూపాయలు. రేటు కూడా బాగానే ఉంది. 2 కట్టలు తీసుకున్నాను నేను ఇంట్లోకి. చిక్కుడుకాయలు విత్తనాలు ఉన్నాయని తీసుకున్నాను. చూడండి విత్తనాలు. ఇదిగోండి. ఇది వచ్చేసి కేజీ 50 అంటే అర కేజీ తీసుకున్నా. ఎందుకంటే అన్ని రకాలు తీసుకుంటే మనకు దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా. ఇదిగోండి విత్తనాలు. సో ఇదిగోండి, ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చా, ఫ్రెష్వి, 25 రూపీస్. ఇది వచ్చేసి వంకాయలు ఈ కలర్లోటి, గ్రీన్ కాకుండా ఏంటి తీసుకున్నా, కానీ పూర్తిగా ఈ కలర్లో ఉన్నాయని తీసుకుంటే బాగుండేది అనిపించింది, కానీ దొరకలేదు. ఇది వచ్చేసి దొండకాయలు 20 రూపీస్. వంకాయలు అర కేజీ 20, కేజీ 40 రూపీస్. సాంబార్ కోసం 4 దొండకాయలు ఎక్స్ట్రా వేసుకున్నాం. అట్లా దొండకాయలు కొనేటప్పుడు ఈ విధంగా ఉన్నట్టుగా కొంటే బాగుంటుంది సాంబార్కి. మామూలుగా దొండకాయలకు వాటికి అది ఎక్కువ ఏదో బంకలాగా అంటుకుని ఒక విధంగా ఉంటాయి. ఇవి అయితే బాగుంటాయి. దోసకాయలు వచ్చేసి 2 వచ్చి అర కేజీకి 40 రూపీస్. బీట్రూట్ అర కేజీ 30 రూపీస్, కేజీ వచ్చేసి 60 రూపీస్. 2 వచ్చాయి బీట్రూట్. క్యారెట్ ఫ్రెష్గా ఉంది, కేజీ వచ్చేసి 55 రూపాయలు. అయితే అర కేజీ తీసుకున్నాం, 28 రూపీస్ పడింది. క్యాబేజీ అర కేజీ ఉంది కదా, ఇది ఫ్రెష్ క్యాబేజీ. చూడండి 10 రూపీస్ తీసుకున్నాడు. కేజీ 25 30. ఇది దీనికి మాత్రమే 10 తీసుకున్నాడు, ఫ్రెష్ది. బీన్స్ మోస్ట్లీ రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఈరోజు మాత్రం బీన్స్ కేజీ 60 రూపాయలు అంటే కేజీ తీసుకున్నాను. చూడండి ఫ్రెష్వి. టమోటా కేజీ 50 రూపాయలు, 1 కేజీ తీసుకున్నాం. ఫ్రెష్గా ఉన్నాయి, ఎటువంటి ఏం లేవు, నొక్కుపోవడం కూడా లేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పచ్చిమిర్చి కేజీ 40 రూపాయలు మాత్రమే. ఈరోజు మాత్రం కేజీ తీసుకున్న, తక్కువ రేటు కాబట్టి. పనికి వస్తే ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా అన్నిటిలోకి. పచ్చిమిర్చిని కేజీ తీసుకున్నాం. ఉల్లిగడ్డలు కేజీ 35 రూపాయలు. మొన్నటి వరకు తక్కువ రేటు ఉన్నాయి, పండగ సీజన్ అని. చూడండి కాటుక కూడా ఉంది, అయినా కూడా వాళ్ళు అంతే రేటు చెప్పారు, మనం ఏం చేయలేం కాబట్టి తీసుకున్నాం, 35 రూపీస్. ఫ్రూట్స్ వచ్చేసి బనానా, గంగిరేగి పళ్ళు జస్ట్ ఒక 10 రూపీస్ తీసుకున్నాం. ఈ సీజన్లో తినడం మంచిది కాదు కాబట్టి అంతా జస్ట్ టేస్ట్ కోసం. ఆరెంజెస్ అయితే 2 తీసుకున్నా. యాపిల్ 1, అదేవిధంగా దానిమ్మ 1. ఈ 3 యాపిల్, దానిమ్మ, ఆరెంజెస్ కలిసి 100 రూపీస్ తీసుకున్నాడు. ఇది వచ్చేసి 10 రూపీస్కి 3 ఇచ్చారు, ఈ గంగిరేగి పళ్ళు. బనానా మాత్రం ఆ డజన్ వచ్చేసి 25 రూపీస్, డజన్ 50 రూపీస్.
ఫైనలీ మన ఫెస్టివల్ కోసం చికెన్ తీసుకున్నా. ఇదిగోండి చికెన్. బోన్స్ తక్కువ ఉండేది అడిగి మరి నెక్ వేయించుకోకుండా ఇటువంటి లివర్స్ ఏం వేయించుకోకుండా తీసుకున్నా. ఇది కూడా బాగానే ఉంది, కండ బాగానే వేస్తాడు, దగ్గరుండి కొట్టించుకున్న. ఇది వచ్చేసి 260 రూపీస్ 1 kg. ఫైనల్లీ ఇది ఈరోజు రేట్లు. పండగ ముందు కదా అని రేట్లు ఏమి ఎక్కువ లేవో చూద్దాం.